హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి లాగ్స్. ఈరోజు జీడిపప్పు మామిడికాయ కూర ఎలా వండాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక మామిడికాయ తీసుకొని ఇలా శుభ్రంగా చెక్కు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ మామిడికాయని ముక్కలుగా కట్ చేయండి. నేనైతే లావుగా కట్ చేస్తున్నాను, కూరలో వేస్తే కరిగిపోయిద్ది కదా అని చెప్పి. ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేయండి. ఇలా ఉల్లిపాయలు వేసింది. ఈ ఉల్లిపాయల్లోకి అయితే నేను ఒక 100 జీడిపప్పు తీసుకుంటున్నానండి. 100 జీడిపప్పు సరిపోతాయి. ఈ 100 జీడిపప్పుని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోండి. 2-3 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఇలా అంతా కలుపుకోండి, అంతా కలిసేలాగా. కలిపిన తర్వాత ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. 2 గ్లాసులు వాటర్ పోసేసి మూత పెట్టేసేసి 60% కుక్ అవనిస్తున్నాను. 60% కుక్ అయిన తర్వాత మామిడి ముక్కలు వేసేస్తున్నాను. ఇలా మామిడి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలపటం వల్ల ఆ జీడిపప్పుకి ఈ మామిడి ముక్కలో ఉన్న పులుపు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి కూర రెడీ. జీడిపప్పు మామిడికాయ కూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.